మిల్లర్ దగ్గర నిలబడి సిమెంట్ బస్తా ఇప్పుకుంటా ఉంటే పైట కొంగు మిల్లర్‌లో ఇరుక్కుపోయి అది కోసుకోవడం జరిగింది. అది ప్రమాదం జరిగిన వెంటనే జయభారత్ హాస్పిటల్‌కి పోయారు. ఆమె చావు బతుకుల మధ్యలో ఉంది. కానీ ఇక్కడికొచ్చి ఇంటికల్లా ఓనర్‌ని ఆమెకి ఆర్థిక సాయం చేయమంటే చేస్తామని చెప్పని మాట ఇచ్చి తర్వాత మళ్ళా మాట తప్పడం కూడా జరిగింది. దాని సందర్భంగా ఇక్కడ ధర్నా చేస్తున్నాం. ఆమెకి న్యాయం జరిగేంత వరకు ఇక్కడ ధర్నా చేస్తామని చెప్తున్నాం. రామయ్య బడి ఎదురు సందులో నరేష్ అనే అతను మీ సేవ పెట్టుకొని ఈ అలంకార్ సెంటర్లో ఉంటున్నాడు. అతను ఇక్కడ ఇల్లు నిర్మించుకుంటున్న ఈ సందర్భంలో ఆయన ఇంటి దగ్గర పని చేస్తూ ఉంటే ఆ పని చేసే సందర్భంలో ఫిట్టింగ్స్ బిగిస్తూ ఉన్న సందర్భంలో కాంక్రీట్ కలుపుతూ ఉన్న సందర్భంలో ఆమె చీరని ఆ మిల్లర్లోకి ఇరుక్కుపోవడం అని జరిగింది. దాంతోపాటు చీర గొంతుకు బిగించేసినందువల్ల మెడ నరాలన్నీ ఎక్కడికక్కడే కట్ అయిపోయి ఈరోజు ఆమె కోమాలో ఉంది. ఆక్సిజన్ మీద నడుస్తూ ఉంది, వెంటిలేటర్ మీద ఉంది. ఆమె వెంటిలేటర్ తీసేస్తే చనిపోతుంది. అంతకన్నా వేరే అవకాశాలు లేక ఈరోజు ఆ జయభారత్ హాస్పిటల్లో ఆమె ఉంటుంది. ఇది మంగళవారం రోజు జరిగింది. మంగళవారం రోజు నుంచి నిన్నటి సాయంత్రం ఆయన వచ్చి మొత్తం మీద 5.5 లక్షలు ఇస్తానని చెప్పి ఒప్పుకొని, అదేవిధంగా పోలీస్ స్టేషన్కి వచ్చి మళ్ళీ 5 లక్షలు ఇస్తానని చెప్పి ఒప్పుకొని రేపు ఉదయం మొత్తం అగ్రిమెంట్ రాసి 15 రోజుల లోపల డబ్బులు కడతానని చెప్పి ఒప్పుకొని పోయి ఈరోజు మళ్ళా అడ్డం తిరిగాడు. వాళ్ళకి డబ్బులు ఇవ్వనని చెప్పంటున్నాడు. మేము ఒకటే అంటున్నాం, వరలక్ష్మి కుటుంబంలో 2 ఆడబిడ్డలు ఉన్నారు. ఆ 2 ఆడబిడ్డలకి ఆ ఇస్తానన్న 5 లక్షల రూపాయలు ఇద్దరు చెరి 2.5 లక్ష డిపాజిట్ చేయమని ఆ పిల్లలకు ఉపయోగపడుతుందని చెప్పేసి ఈరోజు మేము భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున అడుగుతున్నాం. అది ఒప్పుకొని పోయిన తర్వాత ఈరోజు అడ్డం తిరిగాడు. అట్లాగే ఆయన జయభారత్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటే ఈ రోజుకి ఆయన ఇచ్చినది 20,000 రూపాయలు డబ్బులు కట్టున్నాడు. దాదాపు 60,000 రూపాయల పైన బిల్లు అయింది. వాళ్ళ వైపు నుంచి కూడా నేను వైద్యం చేయిస్తానని చెప్పి మాట చెప్పి వైద్యం డబ్బులు కూడా ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. అందుకని ఈరోజు ఖచ్చితంగా సెటిల్ చేసుకోకపోతే ఆమె ప్రమాదం జరిగితే ఆ శవాన్ని కూడా తెచ్చి ఈ ఇంటి ముందు పెట్టి ధర్నా చేయాల్సి వస్తుంది. ఆ స్థాయికి పోకుండా ఖచ్చితంగా వెంటనే వచ్చి నరేష్ ఆ కుటుంబానికి ఇస్తానన్న 5.5 లక్షలు ఇచ్చి సెటిల్ చేసుకోమని చెప్పేసి ఈరోజు భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున మేము కోరుతున్నాం. లేకపోతే రేపు ఉదయం 10 గంటలకి CI2 సపోర్టు భవన నిర్మాణ కార్మికులు అందరం కూడా ఐక్యంతో ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన రేపు ఉదయం 10 గంటలకి స్టార్ట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. వెంటనే స్పందించి ఈ యొక్క విషయాన్ని క్లియర్ చేసుకోమని చెప్పి భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున మేము కోరుతూ ఉన్నాం. నరేష్ అనే వ్యక్తి ఇక్కడ ఒక మహిళ కంకర పని చేస్తూ ఆ సిమెంట్ వేసే సమయంలో ఆ మిల్లర్లో చీర కొంగు చుట్టుకొని ఆమె ప్రమాదవశాత్తు మెడ మొత్తం ఇరిగిపోవడం, వెన్నపూస ఇరిగిపోవడం, ఎముకలు మొత్తం నుజ్జు అయిపోవడము, ఈ మెడ భాగం కింద నుంచి ఏది ఆమెకి పని చేయకపోవడము, ఇంచుమించు 4 రోజులు ఐసీ వార్డులో వెంటిలేటర్ మీద ఉంది. ఆమెకి శ్వాస ఆడకపోవడము, యూరిన్ 3 రోజుల నుంచి అస్సలు రాకపోవడము, 24 అవర్స్లో 100 ml రావడం, 1 లీటర్ రావాలంట డాక్టర్స్ చెప్పారు. 100 ml రావడం, ఆమె పరిస్థితి ఏమీ బాగల. ఆమె వెంటిలేటర్ అటు పక్కన పెడితే 2 నిమిషాలు బతికినా కూడా చాలా గొప్ప విషయం. ఆమె బతికే ఛాన్సెస్ అసలు లేదని డాక్టర్లు తేల్చి చెప్పేశారు. అది మేము ఆ ఓనర్ దృష్టిలో తీసుకుని వెళ్ళి మేము మొత్తం చెప్పాము. ఆ హాస్పిటల్కి కూడా ఈరోజు వరకు 66,200 అయితే 20,000 రూపాయలు కట్టి మిగతా అసలు అటువైపు రాకుండా అతను తప్పించుకొని తిరుగుతున్నాడు. నిన్న సాయంత్రం అతను 5,50,000 రూపాయలు ఇస్తామని చెప్పి మమ్మల్ని వాళ్ళ ఇంటికాడికి రమ్మన్నాడు. వాళ్ళ ఇంటికాడికి వస్తామంటే ఆ సమయంలో మా ఇంటికాడ వద్దు, నేను మా భార్య ఏదో మేము డిస్కషన్ చేసుకుంటున్నాము, శివాలయం గుడికాడికి రమ్మన్నారు. అక్కడికి వెళ్ళి 1 అవర్ వెయిట్ చేసాము. అక్కడి నుంచి మళ్ళీ కాల్స్ చేస్తుంటే ఎత్తకపోతే మళ్ళీ 1 టౌన్ దగ్గరికి రమ్మన్నారు. 1 టౌన్ కాడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి సీఏ గారితో మాట్లాడితే నేను 4 లక్షలే ఇస్తాను, అసలు నాకు సంబంధం లేదు, నన్ను భయపెట్టారు, బెదిరించారని అబద్ధాలు చెప్పాడు. తర్వాత 4 లక్షలు ఇస్తానన్నాడు. ఆ తర్వాత అటు ఇటు కాదని చెప్పి సీఏ గారి సమక్షంలో 5 లక్షలు తేలింది. ఆ 5 లక్షలు కూడా ఏంటంటే అతను
రేపు పొద్దున నేను అగ్రిమెంట్ చేస్తాను, నా దగ్గర చెక్కులు లేదన్నాడు. చెక్కులు లేకపోయినా సీఏ గారు చెప్పారు, అయ్యా చెక్ బుక్ 1 డేలో ఇస్తారు, చెక్కులు ఒక చెక్ ఇవ్వు, పలానా అతను గణేష్ అతని దగ్గర ఇవ్వు, అతను నమ్మకస్తుడు, ఇబ్బంది ఏం లేదు అని అతను రిక్వెస్ట్ చేసి చెప్పినా కూడా సరే అని చెప్పి లాస్ట్లో హాస్పిటల్ బిల్లు నాకు సంబంధం లేదన్నాడు. కాదు హాస్పిటల్ బిల్లు ఎంత వస్తుంది భయ్యా, 5 లక్షల దాకా ఇస్తున్నావు, ఒక 30,000 రూపాయలు ఇచ్చేసేపో, నువ్వు వీకపోతే చెప్పు నేను చెప్తానని సీఏ గారు కూడా మంచి మనసుతో చెప్పడం జరిగింది. ఇతను అన్నిటికీ ఓకే అని చెప్పి రేపు పొద్దున అగ్రిమెంట్ రాపిస్తానని చెప్పి పొద్దున్న నేను ఫోన్ చేస్తే అతను ఏమంటున్నాడంటే నాకేం సంబంధము, బిల్డర్ రాని, బిల్డర్ వచ్చిన తర్వాత బిల్డర్తో మాట్లాడతాను అప్పుడు చూద్దాము, నిన్న మాట్లాడారు కదన్నా మీరు సీఏ గారు ముందరే అంటే నాకు సంబంధం లేదు చూద్దామని అక్కడి నుంచి ఫోన్ అటెండ్ చేయట్లేదు. జరిగిన సంభావేశం ఇది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.